టాలీవుడ్ లో హై వోల్టేజ్ బాక్స్ ఆఫీస్ వార్ నడుస్తోంది. ఇప్పుడు థియేటర్లు నడపలేక మునిగిపోతున్నాం. మాకు కూడా కలెక్షన్స్ లో పర్సంటేజ్ కావాల్సిందని పట్టుబడుతున్న ఎగ్జిబిటర్లు ఒకవైపు, బ్లాక్ మెయిల్ రూల్స్ పెడితే ఒప్పుకోం, అసలు సింగిల్ స్క్రీన్స్ పతనానికి కారణమే మీ మల్టీప్లెక్స్ వ్యాపారాలంటూ కౌంటర్ ఇస్తున్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరోవైపు. ఇలా దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదం ఈ మధ్య ముదురుపాకాన పడింది. దీంతో ఫిల్మ్ ఛాంబర్ కూడా ఎంట్రీ ఇచ్చి 21 మందితో కలిపి ఒక కమిటీని వేసింది. అన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి కమిటీనే పర్సంటేజ్ లెక్క తేలుస్తుందని ఫిల్మ్ ఛాంబర్ క్లారిటీ ఇచ్చింది. దానికి అందరూ సమ్మతమే అన్నారు. ఒక 2 నెలల తర్వాత కమిటీ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయాలుంటే ఓకే చెప్పేశారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా పెద్ద సినిమాకు రిలీజ్ ముందే చిరంజీవిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం కొనసాగుతోంది. పర్సంటేజ్ విధానంలోనే పెద్ద సినిమా విడుదలపై చిరంజీవితో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మాట్లాడుతోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితితో పాటుగా రెంటల్ విధానంలో నష్టాలపై చిరంజీవికి వాళ్ళంతా కూడా వివరణిస్తూ ఉన్నారు. సమావేశంలో కేఎల్ నారాయణ, దిల్ రాజు పాల్గొన్నారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు కూడా సమావేశానికి హాజరయ్యారు. మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ, చిరంజీవి నివాసంలో ఏం జరుగుతోంది, ఎలాంటి ఒక అవుట్కమ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది? అంటే ఫిలిం ఛాంబర్ ఒక 21 మంది మెంబర్లతో ఒక కమిటీ వేసినప్పటికీ ఎగ్జిబిటర్లు సంతృప్తి పడలేదు. ఎందుకు అంటే ఎగ్జిబిటర్లకు వ్యతిరేకంగా, వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిర్మాతలు తీసుకునే కొన్ని పాయింట్స్ వాళ్ళని చాలా అసంతృప్తికి గురి చేశాయి. ఈ నివేదిక 2 వారాల్లో ఇద్దాము అనుకొని మొదటి మీటింగ్లో మాట్లాడిన తర్వాత రెండో మీటింగ్లో ఒక 4-5 వారాల తర్వాతకి ఈ మీటింగ్ విశేషాలు మాట్లాడుకుందామని కమిటీలో ఉన్న కొంతమంది సభ్యులు చెప్పటం ఈ ఎగ్జిబిటర్ల అసంతృప్తికి ఒక కారణమైంది. ఆ ఎగ్జిబిటర్ల అసంతృప్తి కారణంగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడుతూ ఇండస్ట్రీకి పెద్దగా ఉన్న చిరంజీవి దగ్గరికి వెళ్ళి మేము మా సమస్యలను అన్నీ విన్నవించుకుంటాము, ఒక ఇండస్ట్రీ పెద్దగా ఆయన ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారో మేము కోరుతాము ఆయన్ని అని అన్నారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఈరోజు చిరంజీవి ఇంట్లో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ మరియు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు సునీల్ నారంగ్, ప్రస్తుత అధ్యక్షుడు జువ్వాడి చంద్రశేఖర్, సెక్రటరీ శ్రీధర్ తదితరులందరూ ఈ ప్రస్తుతం సమావేశంలో పాల్గొంటున్నారు. ఆ సమావేశం వివరాలు ఇంకా పూర్తి అవుట్కమ్ రాలేదు. అయితే మనకు ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చిరంజీవి ఈ ప్రతినిధుల బృందాన్ని కలిసిన పిదప మరి నిర్మాతల్ని కూడా కలిసి అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకునే పనిలో ఉన్నట్టుగా మనకు విశ్వసనీయంగా ఓ సమాచారం అయితే బయటకు వచ్చింది. అంటే ఈ ఎగ్జిబిటర్లతో మీటింగ్ అయిన వెంటనే నిర్మాతలతో మీటింగ్ ఉంటుందా, రేపు పొద్దున మీటింగ్ ఉంటుందా అనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. ఇరు వర్గాలతో చర్చించిన పిదప మాత్రమే ఇద్దరికి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలనే ధోరణిలో చిరంజీవి ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం పెద్ద సినిమాకి మేము ఎలాంటి ఆటంకాలు ఏర్పరచము, ఆ పర్సంటేజ్ విధానం ఏంటో, ఎంత పర్సంటేజ్ ఇస్తారు, ఒక 10% ఇస్తారా 15% ఇస్తారా అనేది మాకు వ్రాతపూర్వకంగా ఇస్తే మాకు ఎలాంటి సమస్యలు ఉండవు, మేము అన్నిటికీ సహకరిస్తామని చెప్తున్నారు. మరోవైపు మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఈ రోజు నుంచే తెలంగాణలో సింగిల్ థియేటర్లకి అగ్రిమెంట్స్ చేసుకునే పద్ధతి ఒకటి బిగిన్ అయింది. చాలామంది ఎగ్జిబిటర్లు పెద్ద సినిమాని తమ థియేటర్లో ప్రదర్శించడానికి అనుకూలంగా కొన్ని అగ్రిమెంట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ ఎంతమంది అగ్రిమెంట్లు చేసుకున్నారు ఏంటి ఆ వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఒక అరగంటలో ఈ చిరంజీవితో సమావేశం జరుగుతున్న అవుట్కమ్ ఏంటనేది మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మెగా డిఎస్సి టార్గెట్ గా వైసీపీ విమర్శలు గుప్పించింది. ఇందులో భారీ స్థాయిలో స్కామ్ జరిగిందని ఆరోపించింది. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయంపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. తమ హయాంలో ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి పబ్లిసిటీ కోసం కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. స్కామ్లతో నిరుద్యోగులకు ద్రోహం చేశారన్నారు. డిఎస్సిపై సిబిఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి నిర్వహించిన తీరును మాజీ మంత్రి పేర్ని నాని కూడా తప్పుబట్టారు. ఆ సంస్థలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగికి బీఈడీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంటన్నారు. మెరిట్ లిస్ట్ ప్రకటించాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. ఇది మెగా డిఎస్సి కాదని దగా డిఎస్సి అని ఆరోపించారు. బీఈడీలో స్టేట్ ఫస్ట్ ఎవడొస్తాడా అంటే
అందులో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి స్టేట్ ఫస్ట్ వస్తుంది. ఎక్కడైనా ఈ చోద్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనపడదు. లక్షల మంది పరీక్ష రాస్తారు, మెరిట్ లిస్ట్ పెట్టరు. ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి 100 ర్యాంక్ వచ్చింది, ఎవరికి 1,00,000 ర్యాంక్ వచ్చిందో, ఎవరికి 2 లక్షల ర్యాంక్ వచ్చిందో బోర్డు ఎట్టరు, ఎవరికి రాయరు, ఎవరికి చెప్పరు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగజారి అవినీతి చేస్తుంది, భ్రష్టుపట్టిస్తుంది. అందుకాకి ఈ డిఎస్సి జరిపినటువంటి ఈ మెగా డిఎస్సి మెగా స్కామ్ కంటే ఇంకా మనకేం కావాలి ఈ రాష్ట్రంలో? ఏపీ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్న వైసీపీ లేటెస్ట్ గా డిఎస్సి నిర్వహణలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపించడం, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ తో మాట్లాడదాం. ఈశ్వర్, డిఎస్సికి సంబంధించి చాలా తీవ్రమైన అలిగేషన్ చేస్తోంది వైసీపీ. మరి కూటమి నేతలు ఎవరైనా స్పందించారా? హైకోర్టు ఆదేశించినా కూడా ఎందుకు మెరిట్ లిస్ట్ ప్రకటించలేదు? ఇప్పటి వరకు కూటమి నేతలు ఎవరు స్పందించలేదు, కానీ ఇప్పటి వరకు కూటమి పార్టీలు కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం చేసే విధంగా చూస్తోంది. ఎందుకంటే చాలా తీవ్రమైన అలిగేషన్స్నే ప్రతిపక్ష నాయకుడు చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధానంగా వాటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ని కావచ్చు, లేకపోతే డేటాని డిలీట్ చేశారంటూ ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, లేకపోతే టెట్ కన్వీనర్గా డిఎస్సి కన్వీనర్గా ఒకరినే ఉంచుతూ వాళ్ళని మార్చిన విధానం కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఫస్ట్ ర్యాంక్ రావడం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అనేక రకాల స్పోర్ట్స్ కోటాలో దాదాపుగా ఒక్కొక్క పోస్ట్కి 15 లక్షలకు అమ్ముకున్నారు. ఇది మెగా డిఎస్సి కాదు, మెగా స్కామ్, మెగా కరప్షన్ అని చెప్పి పెద్ద ఎత్తున మెగా లీగ్తో కూడిన వ్యవహారం అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అదే సమయంలో ఆ పార్టీ నేత మాట్లాడారు. అయితే ప్రధానంగా లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖ కాబట్టి కేవలం లోకేష్ని డీఫేమ్ చేయడానికి మాత్రమే ఇట్లా విధానాన్ని ఎన్నుకున్నారని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో దానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. వాస్తవానికి ఇటీవల కాలంలో ఇట్లాంటి ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో ప్రతిపక్షం చేస్తుందో అట్లాంటి వాటిపైన ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం ఇట్లాంటి వాటి మీద స్పందిస్తూ వస్తుంది. ఇప్పటికీ దీంట్లో అయితే ఇంకా స్పందించలేదు. అలాగే విద్యాశాఖ నుంచి కూడా ఎలాంటి రిజైండర్ కానీ లేకపోతే ఎట్లాంటివి రాలేదు. దానికి సంబంధించి ఖచ్చితంగా స్పందించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దాదాపుగా 16,436 పోస్టులని మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్కసారి కూడా భర్తీ చేయకపోగా కోర్టు కేసుల నెపంతో ముందుకు నెట్టుకుంటూ వచ్చింది. దాన్ని సరిచేసి మేము మెగా డిఎస్సిని మెగా సక్సెస్ చేస్తే దాన్ని ఆ క్రెడిట్ని తట్టుకోలేక ఆ క్రెడిట్ని టీడీపీకి కానీ లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఇవ్వలేక ప్రతిపక్షం ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంది అని చెప్పి మొదటి నుంచి, అంటే ఈ స్కామ్ ఇప్పుడు బయట పెట్టిన తర్వాత ఇంకా రెస్పాండ్ అవ్వలేదు, కానీ మొదటి నుంచి ఈ ఒక పెద్ద ఎత్తున జరిగిన ఈ మెగా సక్సెస్ స్టోరీని భరించలేక వైసీపీ ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ వస్తోందని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మెగా డిఎస్సి నిర్వహించిన తర్వాత దాదాపుగా ఎంపికైన అందరినీ పిలిపించి ఒకే ప్రాంతానికి పిలిపించి వాళ్ళ సక్సెస్ స్టోరీలన్నింటినీ డిస్ప్లే చేయించి వాళ్ళకి సంబంధించిన పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన తర్వాత ఇక్కడికి పిలిపించి అమరావతికి పిలిపించి వాళ్ళందరికీ నియామక పత్రాలను ఇవ్వడం జరిగింది. సో అప్పట్లో అది పెద్దగా దానిపైన అప్పట్లో వచ్చిన ఆరోపణలకు సంబంధించి కూడా మేము పెద్ద ఎత్తున మెగా సక్సెస్ చేస్తే మెగా డిఎస్సిని భరించలేక వైసీపీ ఇట్లాంటి ఆరోపణలు చేస్తుందంటూ గతంలో కూటమి రెస్పాండ్ అయింది. సో ఇప్పుడు కూడా అట్లానే రెస్పాండ్ అవుతుంది. అయితే ఇప్పుడు చేసిన అలిగేషన్స్కి మీరు చెప్పినట్టుగా హైకోర్టు మెరిట్ లిస్ట్ని బయటికి పెట్టమన్నా ఎందుకు పెట్టలేదన్న దానికి కూడా చాలా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఇటీవల కాలంలో మెరిట్ లిస్ట్ని పెట్టడం ద్వారా కొంత డేటా లీక్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే డేటాకు సంబంధించిన కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. సో వాటికి తప్పించుకోవడానికి నేరుగా ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరుగా అభ్యర్థికే పంపించే అవకాశం ఉంది. అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్నో లేకపోతే వాటిని ఎన్రోల్ చేయడం ద్వారా నేరుగా వాళ్ళు వీక్షించుకునే అవకాశం ఉంటుంది ఆన్లైన్లో. సో ఇంతకుముందు అయితే మెరిట్ లిస్ట్ ప్రకటించాల్సిన అవసరం ఉండేది, కానీ ఇప్పుడు నేరుగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళకే మెసేజెస్ పంపించడం కావచ్చు, లేకపోతే వాళ్ళే నేరుగా మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేరును చూసుకునే అవకాశం ఉంటుంది. ఇతరులకి యాక్సెస్ లేకుండా చేయడం ద్వారా డేటాని సేఫ్గా కాపాడే ప్రయత్నంలో భాగమే అన్నట్టుగా అధికారులు చెప్పే అవకాశం ఉంది. సో దానిపైన ఇంకా ప్రభుత్వం అయితే రెస్పాండ్ కాలేదు, కానీ ఖచ్చితంగా ఇవి రాజకీయ ఆరోపణలుగా చూసే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున రెండు కూటమి పార్టీల మధ్య వైసీపీ మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో గొడ్డలి పార్టీ అంటూ దాన్ని బ్రాండ్ చేసేందుకు వైసీపీని బ్రాండ్ చేసేందుకు కూటమి ప్రయత్నిస్తుందన్న విమర్శ నుంచి కావచ్చు, లేకపోతే అట్లాంటి ఆరోపణలు వైసీపీ చేస్తుంది కాబట్టి దాన్ని కౌంటర్గానే ఇలా చేసే ప్రయత్నం జరిగిందని చెప్పే ప్రయత్నాన్ని కూడా కూటమి చేయొచ్చు. సో వీటన్నిటికీ కూటమి నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ రెస్పాన్స్ వస్తే మాత్రం మరొకసారి రాజకీయ దుమారం అయితే దీనిపైన రేగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
గోదావరి పుష్కరాల పనులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో వేగం లేదు, ప్లానింగ్ అస్సలే లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏడాదిలో 7,000 కోట్ల రూపాయల పనులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. పుష్కరాలంటే రాజమండ్రి ఒక్కచోటే కాదు, అనేక ప్రాంతాల్లో ప్రజలు స్నానాలకి వస్తారు. భక్తులు ఈ మురికి నీళ్లలో స్నానాలు చేయాలా అని చెప్పి ప్రశ్నించారు. పరిశ్రమ వ్యర్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లో కలవడానికి వీల్లేదు. పరిశ్రమ వ్యర్థాలపై పీసీబీ అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వి జస్ట్ హ్యావ్ 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటిను పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ దానివల్ల ప్రాణాలు పోతాయి. ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ నేమ్ ఫర్ ఏపీ, ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. అందరూ కూర్చోబెట్టి రాజమండ్రి మీద దృష్టి కేంద్రీకృతం అయింది తప్ప ఇది మీరు ఇలా ఎక్స్పాండ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వోంట్ రాజమండ్రి కెన్ నాట్ టేక్ ఇట్. ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్ నాకు అనిపించలేదు. భయం వేసి వచ్చాను పైన వచ్చి మురికి నీళ్ళలో స్నానం చేసి వెళ్ళాం. చక్కగా డెల్టా ఫ్యాక్టరీ నుంచి వదిలిన కాలుష్యంలో గోదావరి మునిగిపోతే అక్కడికి వెళ్ళి మేము పుణ్యస్నానాలు చేసామని అనిపించుకొని వచ్చినా. ప్రతినిధి సత్య మనకి లైవ్ లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు. సత్య, ప్రధానంగా గోదావరి పుష్కరాలు కాలుష్య నివారణ అనేది ప్రధానమైన ఎజెండాగా ఈ సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా పాల్గొన్నారా? ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు? అంతేకాదు 7,000 కోట్ల రూపాయల పనులు ఇంకా మిగిలిపోయాయి అంటే ఇప్పటివరకు ఎంత శాతం పనులు జరిగినట్టు? అంటే ఇప్పటివరకు అంటే 8,600 కోట్లకు సంబంధించిన డిపిఆర్లు ఇప్పటివరకు ఎందుకు సిద్ధం కాలేదనేది మాత్రం చర్చ జరిగింది. మొత్తానికి అంటే ఓవరాల్గా అంటే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ, జిల్లా సంబంధించినటువంటి అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సమీక్షలో పాల్గొన్నారు. అయితే పుష్కర పనులకు సంబంధించినటువంటి దాంట్లో కాస్త అలసత్వం ఉన్నందునే అన్న దాని మీద మాత్రం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించినటువంటి పరిస్థితి. అంటే మొత్తం పుష్కరాలంటే కేవలం ఇక్కడే కాదు, 6 జిల్లాలకు సంబంధించినటువంటి 274 పంచాయతీల్లో కూడా ఈ పుష్కర పనులు జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే పుష్కరాలంటే కేవలం రాజమండ్రికే పరిమితం కాకూడదనేది పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించారు. అయితే మొదట ఉదయం నుంచి ఆయన గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా పర్యటించిన నేపథ్యంలో రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు కూడా ఆయన బోట్లో ప్రయాణించారు. అయితే నల్లా ఛానల్ ఏదైతే రాజమండ్రికి సంబంధించినటువంటి మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి అన్ని దాదాపుగా 47 పైనే వార్డులో ఉన్నటువంటి నగరం అంతా కూడా వ్యర్థాలన్నీ గోదావరిలో కలిసేటువంటి నల్లా ఛానల్ ఏదైతే ఉందో ఆ నల్లా ఛానల్కి సంబంధించిన అంశంలో కాస్త అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. ఏదైతే రోజువారీకి సంబంధించినటువంటి మొత్తం పుష్కరాలకు సంబంధించి సమీపిస్తున్న వేళ భక్తులు మురికి నీటిలో స్నానం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, ఈ తరహాది ఎక్కడ జరగదు, కుంభమేళాలో కూడా జరగదు అనేది మాత్రం పవన్ కళ్యాణ్ అధికారులు ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీని మీద ఒక డిపిఆర్ తయారు చేయండి, డిపిఆర్ తయారు చేసి నాకు ఒక నివేదిక కూడా ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ పరిశీలిస్తున్నప్పుడే వెంటనే అధికారులు అప్రమత్తం చేశారు. దీన్ని ఏదైతే నది నీటిని శాంపిల్స్కి సేకరించాలంటూ కూడా వెంటనే చెప్పడంతో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి రోజుకి 55 MLD అంటే దాదాపు 1 మిలియన్ లీటర్స్ పర్ డే మురుగునీటి గోదావరిలో కలుస్తున్న నేపథ్యంలో దీని మీద అధికారులు దృష్టి సారించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సద్వినియోగం చేసుకునే ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులను అయితే ఆదేశించారు. సిద్ధంగా ఉండాలి, కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర ఏదైతే పుష్కరాలకు సంబంధించిన నిధులు తెచ్చుకునే విషయాల్లో కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పారు. మొత్తం అధికారులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకు సంబంధించి గోదావరి నానుడి అనేది పదాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్తూ గోదావరి తల్లిని కాపాడుకోవాలి, తల్లి లాంటిదంటూ కూడా ఒక మెసేజ్ అయితే పాస్ చేశారు పవన్ కళ్యాణ్. ఆల్ రైట్ సత్య. ఇక చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం పూర్తయింది. దిల్ రాజు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. Got a very good response from Megastar Guru Garu. He gave a very good response. మా బాధ విన్నాడు. అట్లీస్ట్ మోర్ దెన్ 1 hour 10 minutes కూర్చున్నాము. మా బాధ అంతా చెప్పినాము, ఇట్లా ఇంత ప్రాబ్లం అవుతున్నాయి, ఆయనకి ఇంకా తెలియదు ఇన్ని థియేటర్స్ బంద్ అవుతున్నాయా, ఓకే సింగిల్ స్క్రీన్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పిండు. వాళ్ళు ఇప్పుడు అంతా ఎవరైతే కమిటీ వేసిరో వాళ్ళ ఏదైతే బాడీ ఉందో వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా రేపు ఒక దినం మా ఎగ్జిబిటర్స్తో కూడా కూర్చొని మాట్లాడి విల్ గివ్ ద ఫైనల్ డిసిషన్ ఏంది ఏం సంగతి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మళ్ళీ అదే మీరు ఆ టాపికే వద్దండి, మీకు హైలైట్ కావటాన్ని అడగకండి. సమస్యని ఇండస్ట్రీకి సంబంధించింది అది. సో చిరంజీవి గారు కూడా ఎగ్జిబిటర్స్ తరపున అన్నీ తెలిసాయి కాబట్టి మ్యాక్స్ 2 days ఎల్లుండి కల్లా కమిటీని పిలిచి దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. థ్యాంక్ యూ. రైట్, సో ఎగ్జిబిటర్స్
చిరంజీవితో దాదాపు గంటకు పైగా వాళ్ళు మాట్లాడారు. అయితే ఒక 2 డేస్లో దీనిపై కంప్లీట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. చాలా సుదీర్ఘంగా, చాలా కూలంకషంగా చిరంజీవి తమ ఇష్యూస్ గురించి విన్నారు అని చెప్తూ ఉన్నారు. అలాగే రేపు తాము కూడా మరొకసారి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా మాట్లాడుకున్న తర్వాత ఒక 2 డేస్లో ఒక క్లారిటీ వచ్చేసే అవకాశం ఉందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫైట్ ఫైలకు వద్దాం. ఇక నెక్స్ట్ స్టోరీ చూస్తే భూదాన్ భూమిలో దోపిడీ ఏ స్థాయిలో జరిగింది, ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టింది ఎంత, ఐఏఎస్ అధికారి రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ వెనకేసుకున్నది ఎంత, ఇప్పుడు ఈ విషయాలపైనే ప్రధానంగా ఈడీ ఫోకస్ పెంచింది. సేల్ డీడీ డీటెయిల్స్ తో సహా విచారణకు రావాలంది ఈడీ. నిజానిజాలు తేల్చేందుకు అమోయ్పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సుమారు 7 గంటలుగా ఈడీ ఎంక్వైరీ కొనసాగుతుంది. భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఇవాళే ఈడీ విచారణకి హాజరయ్యారు. సేల్ డీడ్స్, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలతో ఈడీ విచారణకు వెళ్లారు. గతంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ ఎంక్వైరీ జరుపుతోంది. ధరణిలో మార్పులు, 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్పై కూడా ఆరా తీస్తోంది. ఇక 42 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టినట్టు అమోయ్పై అనేకమైన ఆరోపణలున్నాయి. తద్వారా అమోయ్ భారీగా లబ్ధి పొందినట్టుగా తెలుస్తోంది. మరి ఈడీ విచారణలో ఏం తేలబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఈడీ ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది, అమోయ్ ఎటువంటి సమాధానాలు చెప్తున్నారు, కేసు అప్డేట్స్ ఏంటి? విషిత, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అమోయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. గడిచిన 7 గంటలుగా కూడా విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా భూదాన్ భూములకు సంబంధించి ఏవైతే అన్యక్రాంతం చేసి 42 ఎకరాలను కూడా ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టారన్న ఒక ఆరోపణల నేపథ్యంలో అమోయ్ కుమార్ భారీగా ఆస్తులను కూడబెట్టారన్న ఒక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఈడీ అధికారులు అతన్ని 3 రోజుల పాటు 21 గంటల పాటు విచారించడం జరిగింది. ఆ సమయంలోనే ఏవైతే అతనికి ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, అంతేకాకుండా బ్యాంకు ఖాతాలకు సంబంధించి మరియు ఏవైతే సేల్ డీడీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకురావాల్సిందిగా ఈడీ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఈడీ అధికారుల దగ్గరకు ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 3 సేల్ డీడ్స్కి సంబంధించి అనుమానంగా ఉన్నాయి. అయితే ఆ సేల్ డీడ్స్కి సంబంధించినటువంటి వివరాలతో పాటు ఏవైతే ఈ 42 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల విషయంలో అన్యక్రాంతం చేయడము, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో ఇతను ఎంతవరకు కూడా డబ్బులను తీసుకోవడం జరిగింది, ఒకవేళ తీసుకుంటే అవి ఎక్కడికి తరలించారు అనే దానికి సంబంధించి కూడా ఈ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోణంలోనే ప్రస్తుతం 7 గంటలుగా కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. అయితే ప్రధానంగా 2023 సంవత్సరంలో ఎప్పుడైతే విజిలెన్స్కు సంబంధించినటువంటి అధికారులు విచారణ చేసిన తర్వాత మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఆ తర్వాత ఈడీ అధికారులు దీంట్లో మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కోణం కూడా ఉందని చెప్పేసి భావించి ఆ తర్వాత ప్రస్తుతం ఈ అమోయ్ కుమార్కి సంబంధించినటువంటి ఆ విచారణకు రావాల్సిందిగా సూచించినటువంటి క్రమంలోనే 2024లో కూడా విచారించారు. ఆ తర్వాత ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, బ్యాంకు ఖాతాలు, సేల్ డీడ్కి సంబంధించినటువంటి వాటిని తీసుకురావాల్సిందిగా సూచించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాటిని ముందుంచి అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం అమోయ్ కుమార్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ జ్యోతి. ఇక కర్ణాటక కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు మళ్లీ ముదిరిపోయింది. సీఎం పదవి కోసం హైకమాండ్ మీద మరింత ఒత్తిడి పెంచేశారు డీకే శివకుమార్, సిద్ధరామయ్య. వీరిరువురు వర్గాల మధ్య ఆధిపత్య పోరు అధిష్టానానికి ఇప్పుడు తలనొప్పిగా మారింది. దీంతో ఇద్దరు నేతల్ని ఢిల్లీకి రావాలని ఆదేశించింది హైకమాండ్. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య రాజీ కుదర్చడానికి అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. తనను ఢిల్లీకి హుటాహుటిన రావాలని హైకమాండ్ ఆదేశించిందని చెప్పారు సీఎం సిద్ధరామయ్య. కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని కోరినట్లుగా తెలిపారు. మంగళవారం తాను ఢిల్లీకి వెళుతున్నట్టు తెలిపారు. అయితే హైకమాండ్ ఎందుకు తనను ఢిల్లీకి పిలిపిస్తోందో తెలియదన్నారు సిద్ధరామయ్య. I am invited to Delhi. Tomorrow there is a meeting by 11 o'clock. I don't know the subject, but I am invited. Last night, Mr. Venugopal called me and intimated me the date and meeting. Speculations are always there. డీకే శివకుమార్ కూడా సిద్ధరామయ్యతో పాటు కాకుండా వేరుగా ఢిల్లీ వెళ్తున్నారు. మంగళవారం డీకే కూడా హైకమాండ్ తో భేటీ అవుతున్నారు. అయితే ఓబీసీ సీఎం ని మార్చడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదు. తనకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతుంది అని చెబుతున్నారు సీఎం సిద్ధరామయ్య.
డీకే శివకుమార్ కు హోంశాఖ ఇచ్చేందుకు హైకమాండ్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డీకే సోదరుడు సురేష్ కు రాజ్యసభ సీట్ ఇస్తామని కూడా హామీ ఇస్తున్నట్టుగా చెబుతున్నారు. పీసీసీ అధ్యక్ష పదవిలో డీకే శివకుమార్ నే కొనసాగిస్తామని కూడా హైకమాండ్ చెబుతోంది. సిద్ధరామయ్య ఇవాళ రాత్రి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. తనతో పాటు కొంతమంది కేబినెట్ సహచరుల్ని కూడా ఢిల్లీకి తీసుకువెళుతున్నారు. కేబినెట్ విస్తరణ చేయాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచారు. దీంతో ఈ విషయంపై హైకమాండ్ కు వివరించే అవకాశం ఉంది. తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, డీకే శివకుమార్ ముందు ఎలాంటి ప్రపోజల్స్ ఉంచబోతోంది హైకమాండ్? వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎలాంటి కృషి చేస్తున్నారు? కర్ణాటకలో సీఎం పంచాయతీ అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. ఢిల్లీలో రేపు కీలక సమావేశం జరగబోతోంది. ఇందులో సిద్ధరామయ్యను సీఎంగా కొనసాగిస్తారా లేక డీకే శివకుమార్కు సీఎం పగ్గాలు అప్పగిస్తారా అన్న అంశానికి సంబంధించి ఈ క్లారిటీ రాబోతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మరోసారి ఈ అంశం ముఖ్యంగా ఇప్పటికే 50-50 అన్న రేషియోలో 2.5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత 6 నెలల క్రితమే సిద్ధరామయ్యకు సీఎం నుంచి బాధ్యతను తప్పించి డీకే శివకుమార్కి సీఎం బాధ్యతలు ఇవ్వాలన్న డిమాండ్తో ఢిల్లీ వరకు వచ్చారు. అప్పుడు పరిస్థితిని సద్దుమణిగింపజేసింది హైకమాండ్. కానీ ఇప్పుడు కొన్ని కీలక అంశాలు ఈ నాయకత్వ మార్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, అలాగే ఇప్పుడు జూన్ 18వ తేదీన 4 రాజ్యసభ స్థానాలకు కర్ణాటకలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇందులో 3 కాంగ్రెస్కి వస్తాయి, 1 జేడీఎస్ బీజేపీ అలయన్స్కి 1 స్థానం వారు దక్కించుకునే అవకాశం. సో ఈ 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికతో పాటుగా నెక్స్ట్ మంత్ ముఖ్యంగా 12 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అలాగే డీకే శివకుమార్ పీసీసీగా సుమారు 6 ఏళ్లుగా ఆయన అక్కడ కొనసాగుతున్నారు. సో పీసీసీని మార్చాలి అన్న డిమాండ్ పార్టీలోనూ అలాగే ప్రభుత్వంలోనూ పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలు చాలామంది ఉన్నారు. సో ఈ డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో పాటుగా సుమారు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు రాత్రికి ఢిల్లీ వస్తున్నారు. సో రేపు చాలా కీలక సమావేశం అధిష్టానంతో జరగబోతోంది. ముఖ్యమంత్రి నాయకత్వం మార్పుతో పాటుగా కేబినెట్ రీషఫిల్, అలాగే పీసీసీ మార్పు, డీకే శివకుమార్కి సీఎం ఇస్తే ముఖ్యంగా పీసీసీ పదవి ఎవరికి ఇవ్వాలి, ముఖ్యంగా సురేష్ ఇటు రమేష్ జాక్రిహోలీ పీసీసీ ముఖ్యంగా సిద్ధరామయ్య మనిషి, ఇటు ఓబీసీ కురుబ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తికే సీఎం ఇవ్వాలని ఇటు పరమేశ్వరకు కానీ మరో ఇతర ఓబీసీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి ఇటు సిద్ధరామయ్య కోరుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తనకు సీఎం పదవి ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ మొత్తం బాధ్యత అంతా కూడా తానే చూసుకుంటాను అని చెప్పి డీకే శివకుమార్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఆయన సుదీర్ఘంగా పీసీసీగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. సో ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలంటే తన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవాలని చెప్పి డీకే కోరుతున్నారు. సో డీకే వాదనకి, సిద్ధరామయ్య వాదనకి సో వారిని ఏ విధంగా ఒప్పిస్తారు, అలాగే రాజ్యసభ స్థానాలు ఎవరికి ఇస్తారు, ఎమ్మెల్సీ స్థానాలు, కేబినెట్ రీషఫిల్, సో వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా సమగ్రంగా రేపు హైకమాండ్ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సో రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎం మార్పు ఉంటుందా, లేక సిద్ధరామయ్య కంటిన్యూ అవుతారా, లేక డీకేకు పగ్గాలు అప్పగిస్తారా, ఇంకా పార్టీలోను ప్రభుత్వంలోనూ ఎటువంటి మార్పులు రాబోతున్నాయన్న దానికి సంబంధించి రేపు హైకమాండ్తో జరిగే సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇది వాల్టి 5 at 5.